అయిపోయాడు. ఒక ఉద్యోగం వచ్చేసింది అనుకోండి. ఒక మనిషి ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఏమండి, ఉద్యోగాన్ని నేను చదివి కష్టపడి లేదా ఏమండి ఇంకేదో చేసి నేను సాధించాను అనుకుంటున్నాడు. కానీ సాధించిన తర్వాత దానికి జీవితకాలం దాసరికం చేస్తున్నాడు, దాస్యం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి వ్యాపారం ఉద్యోగం చేయకూడదనా ఇక్కడ మన అభిప్రాయం కాదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, విజయాన్ని ఇచ్చిన దేవుడు ఏమండి, నువ్వు బ్రతుకునిచ్చిన దేవుడు, నీకు విజయాన్ని ఇచ్చిన దేవుడు ఏమండి, ఆయనకు నువ్వు దాసుడుగా ఆయనకు ప్రార్థించకుండా అండ్ ఆయన వాక్యాన్ని వినకుండా ఆయన చెప్పిన సత్క్రియలో నువ్వు పాల్గొనకుండా నీ ఇష్ట ప్రకారం బ్రతుకుతూ నువ్వు సాధించిన ఆ విజయానికి బానిసగా జీవితకాలం మారిపోతే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ లోకానికి నువ్వు దాసుడయ్యావంటే ఖచ్చితంగా ఈ లోకాన్ని నువ్వు ఏం చేసినట్టు యజమానిని చేసావు. నువ్వు చేస్తున్న వ్యాపారమైనా నువ్వు చేస్తున్న ఉద్యోగమైనా ఏమిచ్చావు దానికంటే ఏమండి, నువ్వు దానికి ఏమండి బానిసగా మారిపోయావు, దాన్ని ఒక ఓనర్ చేసావు. నీకు నువ్వు చేస్తున్న పనికి నువ్వు చేస్తున్న వ్యాపారానికి ప్రతి దానికి కూడా ఆయన దేవుడు కదా ఓనర్. ఆయన మరిచి చేసిన ప్రతి పని కూడా జీవితకాలం నువ్వు చేస్తున్న దాసరికమే అని చెప్పాలి, దాస్యమే అని చెప్పాలి. నేను సాధించాను అనుకుంటున్నాడు మనిషి. కాదు ప్రియమైన దేవుని వల్ల సాధించానని చెప్పుకుంటూనే దాస్యంలోకి మగ్గిపోతున్నాడు. శాశ్వతమైన దేవుణ్ణి మర్చిపోయాడు.